ఈరోజు ఒక పాతకాలం వంట చేసుకుందాము. గోంగూర ఎండ్రాయిల్ కూర అందరూ వండుకుంటారు, కానీ ఇది చాలా యూనిక్ అనమాట. యూట్యూబ్లో కూడా ఎక్కడ కనిపించదు మీకు. గోంగూరలో ఎండ్రోజు తలకాయలు పొడి కలిపి వండుతారనమాట. బాగా పాతకాలంది, అద్భుతమైన టేస్ట్ ఉండదు. తయారయ్యే విధానం కూడా చాలా ఈజీ. దీనికోసం ఒక 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి ఆరబెట్టక్కర్లొద్దు, డైరెక్ట్గా ఇంక ఉడకబెట్టేసుకోవడమే. ఒక దాకలో వేసేసుకుని బాగా పుల్లని కూర అనమాట. అందుకే ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, అలాగే టమాటా ముక్కలు కూడా. అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది అనమాట పులుపు. లేదనుకో పళ్ళు జియ్యమంటాయి ఇంకా. అలాగే పచ్చిమిర్చి చీలికలు స్పైసీని బట్టి కొంచెము ఎక్కువ తక్కువ వేసుకుంటాము. కొద్దిగా పసుపు, జీలకర్ర, కారం తర్వాత వేసుకుంటాము. తగినంత ఉప్పు కూడా లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పుడు నీళ్ళు వేసుకుందాము. నీళ్ళు వేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గితే చక్కగా ఉడికిపోద్ది అనమాట. ఇది ఎలా ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు ఇందులో ఒక రొయ్యల పొడి చేసుకుందాం. పొయ్యి మీద కడాయి పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకుంటాం అనమాట. కొద్దిగా ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి గలగలమని సౌండ్ వస్తూ ఉంటుంది. అప్పుడు తీసి పక్కన పెట్టేయడమే. ఇప్పుడు ఎండ్రోజు తలకాయలు వేద్దాం. ఇందులో ఎండ్రోయిలు ఉన్నాయి, అలాగే ఎండ్రోజు తలకాయలు కూడా ఉన్నాయి. ఇది డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది వీటికి. మాకేంటంటే బొంగ రొయ్యలు దొరుకుతాయి. ఇవి పచ్చుకున్నప్పుడు మంచి టేస్ట్ ఉంటాయి, అలాగే ఎండి కూడా సూపర్గా ఉంటాయి అన్నమాట. చక్కగా గుండ్రంగా ఉంటాయి ఈ రొయ్యలు, చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మంచి సువాసన వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు అన్నీ ఒక పక్క తీసేద్దాం. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒక మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా పౌడర్ చేసేద్దాం. చూసారా, ఇలా మెత్తగా పౌడర్ చేసేయాలి. కానీ ఇదంతా కూరలో వాడడం మనం, చాలా ఎక్కువ. ఇది ఒక 2 స్పూన్లు వేస్తాం అంతే. ఇప్పుడు ఒకసారి గోంగూర చూద్దాం. నీరు మొత్తం ఇంకిపోయింది, బాగానే మగ్గిపోయింది అనమాట. ఇదంతా ఒకసారి అలా తిప్పి చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే పప్పు గుత్తుతోటి మెత్తగా మెదిపేద్దాం. పూర్తిగా కంప్లీట్గా మెత్తగా అవసరం లేదు, కొంచెం అటుబిటుగానే ఉంటుంది. ఇదంతా మెదిపేసాం కదా, ఇప్పుడు తగినంత కారం వేసుకుందాం. కారం వేసుకుని ఒకసారి తిప్పేసి ఒక్క నిమిషం పాటు అలా వదిలేయాలన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రొయ్య పొట్టు వేసుకుందాము. ఇది మొత్తం వేసుకోవసరం లేదన్నాను కదా, 2 స్పూన్లు చాలు. మంచి గుబాలింపు ఉంటుంది అనమాట, చాలా సువాసన వస్తుంది. ఇది వేసుకుని మొత్తం అంతా ఒకసారి తిప్పేసి ఒక్క నిమిషం ఉడకనిస్తే చాలు. ఒక నిమిషం మగ్గించాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం. అడుగంటుగా ఉంది అంటే ఉడిపోయినట్టు అనమాట, ఇంకా మాడిపోతుంది. ఈ విధంగా ఉంటే చాలు. ఇది కొంచెం పలచగా ఉన్నా పర్లేదు. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేద్దాం. చాలా ఇంపార్టెంట్, తాలింపు పెడితేనే మంచి టేస్ట్ వస్తుంది. మూగుట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని అది బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర, దంచుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇవి కూడా చిటపటలాడేలా ఫ్రై చేద్దాం. ఇవన్నీ బాగా వేగిపోయి ఇప్పుడు గోంగూర ఇందులో వేసుకుందాం. గోంగూర వేసుకున్న తర్వాత తాలింపు మొత్తం ఒకసారి కలిపిస్తే సరిపోద్ది. ఇంకేమి ఉడికించాల్సిన పని లేదు, అయిపోయింది. మంచి సువాసన వస్తుందన్నమాట, రొయ్యి పొట్టు వాసన చాలా బాగుంటుంది అనమాట. అన్నంలాగా అదిరిపోతుంది. కుదిరితే తప్పకుండా ట్రై చేసి ఉండేలాగా. ఎండు రొయ్యలు గోంగూర ఒక టేస్ట్ ఉంటుంది, ఇలా రొయ్యి పొడుము గోంగూర ఒక టేస్ట్ ఉంటుంది అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు నచ్చిందనుకో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.